బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్ స్టామినా పెరగడంతో ప్రపంచమంతా అతని పేరు మారుమోగిన విధంగా కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దేశంలోనే అగ్రదర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఇద్దరి కాంబినేషన్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ అభిమానులకనే కాదు, జనరల్ ఆడియన్స్ను కూడా అలరిస్తోంది. సలార్ సీజ్ ఫైర్ అనేది మొదటి పార్ట్ అని, దీనికి రెండో పార్ట్ కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించారు. ఈ సినిమా కథ ఏమిటంటే, తండ్రికి తెలియకుండా విదేశాల నుంచి ఇండియాకి వస్తోంది ఆద్య. ఈ పాత్రను పోషించారు హీరోయిన్ శృతి హాసన్. ఖాన్సర్ మనుషుల నుంచి ఆమెకు ముప్పు ఉండటంతో రక్షణ కోసం బిలాల్ పాత్రధారి మైమ్ గోపికి ఫోన్ చేస్తారు. దేవా పాత్రధారి అయిన హీరో ప్రభాస్ సూచనలను పాటిస్తూ ఆద్యను జాగ్రత్తగా అస్సాంలోని మారుమూల గ్రామానికి అతడి దగ్గరకు తీసుకెళ్తాడు. దేవా బొగ్గు గనుల్లో పనిచేస్తుంటే అతడి తల్లి ఈశ్వరీరావు ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటుంది. కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆవిడ ఎందుకలా ప్రవర్తిస్తుంది? 7 ఏళ్ల క్రితం ఏం జరిగింది? రాజమన్నార్ పాత్రధారి జగపతి బాబు తర్వాత ఆయన కుర్చీ మీద కన్నేసిన కొందరి మధ్య జరిగిన యుద్ధంలో రాజమన్నార్ రెండో భార్య కొడుకు, తన బాల్య స్నేహితుడు వరదరాజ మన్నార్ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ అండగా నిలబడిన దేవా ఏం చేశాడనేది సినిమా కథ. కేజీఎఫ్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది కథ, కథనం కంటే హీరోయిజం. హీరో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్, మాస్ జనాలకు అవి విపరీతంగా నచ్చాయి. 100 కోట్ల వసూళ్లకు కారణం కూడా ఆ హీరోయిజమే. అయితే కేజీఎఫ్లో అంతర్లీనంగా చక్కటి కథ, ముఖ్యంగా కన్న తల్లి ప్రేమ ఉంటుంది. సలార్ విషయానికి వస్తే ఆ హీరోయిజం మిస్ కాలేదు, కానీ కథ కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. సలార్లో ఏముందని చూస్తే ప్రధానంగా హీరోయిజం, హీరో ఎలివేషన్స్ అంతేగా అని క్లుప్తంగా ఏమాత్రం ఆలోచించకుండా చెప్పొచ్చు. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ప్రభాస్ కట్అవుట్ అండ్ పర్సనాలిటీకి ప్రశాంత్ నీల్ లోటు చేయలేదు. ఫ్యాన్స్ విజిల్స్ వేసే మాస్ మూమెంట్స్ ఫుల్గా ఇచ్చారు. కానీ కథ మరియు కథనం విషయంలో డిసప్పాయింట్ చేశారు. భారీ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ మధ్యలో కథ చిన్నబోయింది. ఉగ్రంను అటు ఇటు తిప్పి సలార్గా తీశారా, లేకపోతే ఇది కొత్త కథ అనేది పక్కన పెడితే ఉగ్రం కంటే కేజీఎఫ్ను అన్ని భాషల ప్రేక్షకులు చూశారు. సలార్ సెకండ్ హాఫ్ చూస్తుంటే కేజీఎఫ్కు ఈ సినిమాకు మధ్య చాలా పోలికలు కనపడతాయి. క్యారెక్టర్లు కొత్తవే అయినా కథ, కథనాల్లో చాలా సారూప్యతలున్నాయి. ఇండియా వచ్చిన అమ్మాయి చివరకు సురక్షితంగా ఉంటుంది. ఆ లెక్కన చూస్తే కథ ప్రారంభం, ముగింపు సరిపోయాయి. కానీ మధ్యలో చూపించిన రక్తపాతం, హింసకు అసలైన ముగింపు ఇవ్వలేదు. రెండో పార్ట్ కోసం దాచిపెట్టారనేది అర్థమవుతోంది. ముఖ్యంగా హీరో చేసే యుద్ధం అతని కోసం కాదు, స్నేహితుడి కోసం. అది ఎంతమంది ఆడియన్స్కు రీచ్ అవుతుందనేది చూడాలి. బయట ప్రపంచాన్ని లోపలికి రానివ్వకుండా శత్రు దుర్భేద్యమైన కోటను ఓ తండ్రి నిర్మించడం, ఆ తండ్రి స్థానం మీద కన్న కొడుకులతో పాటు శత్రువులు కన్ను వేయడం, తమ వంతు ప్రయత్నాలు చేయడం, ఈ క్రమంలో బయట నుంచి లోపలికి వచ్చిన ఒకడు అందరినీ చిత్తు చేయడం వంటివి కేజీఎఫ్ 1ను తలపించాయి. అయితే సలార్ క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాను కేజీఎఫ్ నుంచి వేరు చేసింది. లేదంటే సేమ్ టు సేమ్ ఉన్నట్టుండేది. సలార్ ఫస్ట్ హాఫ్ విషయంలో కంప్లైంట్స్ లేకున్నా ఆ ఎలివేషన్స్ ఫ్యాన్స్, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. కొడుకు కోసం తల్లి ఎందుకలా ప్రవర్తిస్తుందనేది తర్వాత తెలుస్తుందని సరిపెట్టుకోవాల్సిందే. ఇంటర్వెల్ తర్వాత మరోసారి యాక్షన్ హైలైట్ అవుతుంది. కానీ కథ కాదు, ఎమోషన్స్ సైతం కనెక్ట్ అయ్యేలా ప్రశాంత్ నీల్ తెరకెక్కించలేదు. నిడివి తగ్గిస్తే బాగుంటుందనేది ఆలోచన వస్తుంది. పాటలు ఆశించిన స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం ఓకే, కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కేజీఎఫ్ తరహాలో ఉన్నాయి. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించగా భువన్ గౌడ ఛాయాగ్రహణం అందించారు. బాబీ సింహ, బ్రహ్మాజీ, సప్తగిరి, ఝాన్సీ ఇందులో ఇతర తారాగణం. ప్రభాస్ తర్వాత ఈశ్వరీరావు, పృథ్వీరాజ్, సుకుమారన్ హైలైట్ అవుతారు. తమ నటనతో వాళ్ళిద్దరూ ఆకట్టుకుంటారు. కన్నబిడ్డ కోసం తల్లి పడుతున్న ఆవేదన, ప్రేమను ఈశ్వరీరావు చక్కగా చూపించారు. శృతి హాసన్ పాత్ర పరిమితమే కానీ ఉన్నంతలో హుందాగా కనిపించారు. మైమ్ గోపి, జగపతి బాబు, బాబీ సింహ, శ్రీయారెడ్డి, రామచంద్రరాజు, జాన్ విజయ్, బ్రహ్మాజీ, ఎంఎస్ చౌదరి, టిను ఆనంద్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మొత్తానికి చెప్పేది ఏమిటంటే, సలార్లో ప్రభాస్ కట్అవుట్కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్లో హీరోయిజం ఉన్నాయి. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఫైట్స్ ప్రశాంత్ నీల్ తీశారు. ప్రభాస్ హీరోయిజం అండ్ యాక్షన్ కాంబినేషన్ బాగా మెప్పిస్తుంది. కథపై అంచనాలు వీలైనంత తక్కువగా పెట్టుకొని థియేటర్లకు వెళ్ళండి, లేదంటే డిసప్పాయింట్ అవుతారు. ఎనీహౌ, ప్రభాస్ అభిమానులకు, మాస్ జనాలకు నచ్చే చిత్రం ఇది.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.